పులిచింతల ప్రాజెక్టుకు ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అక్రమంగా నిర్మిస్తున్నారు, తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పి పదవులను గడ్డిపోచలాగా వదిలింది మేము. పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీలో ఇది అసెంబ్లీ రికార్డ్, నేనేది ఉట్టిగా మాట్లాడట్లేదు. దిస్ ఇస్ ద రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఏ రోజు ఇది? అక్టోబర్ 3, 2005. సెప్టెంబర్లో పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అక్టోబర్ 3 ఇది మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్. అక్టోబర్ 3, 2005. నేను చూపిస్తున్నది శాసనసభ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్. అప్పుడు మా సభానాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు టీఆర్ఎస్ ఎల్పీ నాయకులు, నేను అప్పుడు ఉపనాయకుడిని అసెంబ్లీలో, డిప్యూటీ లీడర్గా నేనున్నా, మా నాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు ఉన్నారు. ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్, పోతిరెడ్డిపాడు మీద మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఆ రోజు ఇచ్చింది చదివి వినిపిస్తా. డాక్టర్ జి విజయరామారావు, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, it is disastrous, it is a dangerous move. The government decision is adversely affecting the interests of Telangana region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to Telangana. This is highly dangerous move and it is affecting the interest of Telangana people. అని మేము అక్టోబర్ 3, 2005న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి శాసనసభను స్తంభింపజేసినాం. 21 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీని స్తంభింపజేసినాం. మేము పేగుల దగ్గర దాకా కొట్లాడితే మమ్మల్ని చూసి నవ్వుకుంటూ కూర్చున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చిన్నారెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. కాంగ్రెస్లో ఉండి కూడా నిజాయితీగా పోరాడింది ఒకే ఒక్కడు పీజేఆర్. నోరు మూసింది, మంత్రి పదవుల కోసం పెదవులు మూసింది ఇదే ఉత్తమ్, ఇదే బట్టి, ఇదే కోమటిరెడ్డి. వీళ్ళు ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు అని మాట్లాడితే సిగ్గుండాలని ఏమన్నా కొద్దిగానండి? మాట్లాడేటప్పుడు ఏమన్నా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా, ఉట్టిగానే మాట్లాడతారా? నేను అసెంబ్లీ రికార్డు చూపిస్తున్నా కదా. అక్టోబర్ 5, 2005 నాడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. 40 రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద స్తంభింపజేసినాం. పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. మీరొక్కనాడు కొట్లాడలే, మీరొక్కనాడు మాట్లాడలే. మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డిపాడు ఆగి ఉండేది. పెదవులు మూసింది మీరు, పోరాడింది మేము. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము. మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు. ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతాడు. నేను ఎంత మంచిగా ఎప్పుడు రాజీనామా చేసామో చూపించినాం, ఎప్పుడు జీవో వచ్చిందో చూపించిన, అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఎప్పుడు పోరాడినామో కూడా నేను ఆధారాలతో చూపిస్తున్నా. నువ్వు ఇంకేం మాట్లాడుతావు రేవంత్ రెడ్డి గారు? ఎడబెట్టుకుంటావు తలకాయ. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓ చిల్లర, ఒక సీరియస్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే, మన ప్రాస కోసం, జనరల్గా ఏదో ప్రాస కోసం చిల్లర మాటలు మాట్లాడతాడు. రోజా గారు, కేసీఆర్ గారు పోయిండు అంటే ప్రాస కోసం దివాలకు రాజకీయాలు మాట్లాడద్దు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు? స్టే తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ అట కొట్లాడలేదట. కేసీఆర్ గారు భోజనం చేసేట మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అని నేను అసెంబ్లీలో మాట్లాడింది ఆయన. ఒకసారి చూడండి, దాన్ని కూడా ఆధారాలతో సహా చూపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఎప్పుడు వచ్చింది బైసాబ్? జీవో నంబర్ 203 5/5/2020 అంటే మే 5, 2020 నాడు జీవో వచ్చింది. దిస్ ఇస్ ద జీవో ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, 5 మే 2020. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లెటర్ రాసింది? అప్పుడు మా ప్రభుత్వం ఈ జీవో రాకముందే పత్రికల్లో వార్త వచ్చింది. అప్పుడు మనకు ప్రధాన పత్రికలైనటువంటి సాక్షి, జ్యోతి, వెలుగు తదితర పేపర్ రెఫరెన్స్ కూడా అదే రాసినాం. ఇది ఎప్పుడు లెటర్ అంటే 29 జనవరి 2020. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో రావడానికి 4 నెలల ముందు మన పత్రికల్లో ఇట్లా రాయలసీమ లిఫ్ట్ను ఒకటి తయారు చేస్తున్నారు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది స్టార్ట్ చేయబోతుందని ఒక వార్త వస్తే ఆ వార్త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది డేంజర్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడానికి 4 నెలల ముందే వ్యతిరేకించినాం మేము. దిస్ ద లెటర్. ఏం రాష్ట్రమో కూడా చదివి వినిపిస్తా. In view of the above appraisal and recommendations of KRMB is required for any new projects taken up by the state and be approved by the Apex Council. Telangana has been already deprived of its rightful share of Krishna water for several decades by various actions in the erstwhile AP. So, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని in this regard it is requested the state of AP not to take up new projects without appraisal and recommendations of KRMB and approval of Apex Council, since they will adversely impact the interest of Telangana. This approach of AP would further draw entire Krishna water to outside basin, thereby depriving the in-basin needs of Telangana. అంటే ఇంత స్పష్టంగా జీవో మే నెలలో వస్తే, జీవో రావడానికంటే ముందే మన దృష్టికి విషయం వస్తే జనవరి 2020లో 4 నెలల ముందే కేఆర్ఎంబీకి, సిడబ్ల్యూసికి లేఖ రాసి ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు, మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, దీనికి అనుమతి ఇవ్వద్దు అని లేఖ రాసినాం. నెక్స్ట్ 5 మేకు జీవో వచ్చింది కదా బై సాబ్. 5 మేకు జీవో వస్తే 1 వీక్లా 17 మే 2020 ఇంకొక లెటర్ రాసినాం.